హలో అండి, వెల్కమ్ టు వీగన్ వంటలు. ఈరోజు నేను మీకు తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒకటికి 2 సార్లు తినాలనిపించే ఈ ఆకుకూర వెరైటీ చేయడం చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తోటకూరని ఇలాగే వండుతారు. దీనికోసం ముందుగా తరిగిన తోటకూరని గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టండి. తరువాత కింద మంట పెట్టండి. ఇప్పుడు ఆ తోటకూర ఉడకడానికి మాత్రం కొద్దిగా నీళ్లు పోయండి. తరువాత పుల్లటి మజ్జిగలో 2 స్పూన్ల శనగపిండి వేసి ఉండలు లేకుండా కలపండి. ఆ మిశ్రమాన్ని ఉడికిన తోటకూరలో వేసి బాగా కలపండి. ఇక్కడ పుల్లటి మజ్జిగ తీసుకోండి, అప్పుడే రుచి బాగుంటుంది. పుల్లటి మజ్జిగ లేకపోతే కాస్తంత చింతపండు గుజ్జు వేసుకోండి, ఏం పర్వాలేదు, రుచిలో ఎటువంటి తేడా ఉండదు. తరువాత సుమారు ఒక 100 ml నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి కలపండి. పక్క స్టవ్లో పోపు పెట్టుకోవడానికి కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 చిదిమిన ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి పోపు వేగాక పులుసులో కలపండి. ఇక్కడ పోపులో మెంతులు తప్పకుండా వేయండి. చిరుచేదు పులుసులోకి దిగి పులుసు రుచి వేరే లెవెల్లో ఉంటుంది. తరువాత పులుసుని చిక్కబడనివ్వండి. పులుసు చిక్కబడడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. ఇదిగో చూసారా, పులుసు చిక్కబడితే కలర్ అండ్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటాయి. అంతేనండి, చాలా ఈజీ కదా. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి, వేళ్ళు నాకే అంత రుచిగా ఉంటుంది.